పీఠాపురం మండలం భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీకట్ల సత్యబాబు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు అల్లుమల్లు విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నేపాల్ వరలక్ష్మి, స్కూల్ చైర్మన్ తోట ప్రసాద్, కరేడ్ల వీర్రాజు, అడప సూరిబాబు, కట్టా నోకరాజు, అల్లుమల్లు లక్ష్మణరావు, మొండి బాబులు విచ్చేశారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ స్వేచ్ఛ స్వాతంత్రాలు రావడానికి ఎంతో మంది మహానాయకులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారని, వారందరి త్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలని, అలాగే మన భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన సందర్భంగా మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ నువ్వు కట్ట అంటే నీకు డిపార్ట్మెంట్ చేయించాలంటే వేస్తారు. గణతంత్ర దినోత్సవాల్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషం. మరి మాకు ఒక్కటి మాకు లోటు ఏంటంటే ఒక ప్రహరీ కాంపౌండ్ వాళ్ళ ఒక్కటి మిగిలిపోయింది. మరి గ్రామ పెద్దలందరూ మీరు మాట్లాడుకొని త్వరలో ఎంచేతంటే మనకి ఎన్ఆర్జిఎస్ నిధుల్లో ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. మరి అది మనకి మార్చి 31 వచ్చేసరికి బడ్జెట్ ల్యాప్స్ అవుతుంది. అంచేత ఇంకెంత జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి 2 నెలలు మాత్రమే ఉంది. అంచేత పెద్దలందరూ కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచించి మాకు ఆ కాంపౌండ్ వాళ్ళని కట్టించినట్లయితే పిల్లలకి కొంచెం సెక్యూరిటీ ఎంచేతంటే అండి మధ్యాహ్నం మరి అది కాంపౌండ్ వాళ్ళు చేసే గేట్ ఉందనుకోండి మాకు కొంచెం సెక్యూరిటీ బాగుంటుంది. అంచేత దాని మీద మాత్రం అందరికీ కూడా నేను చాలా పిల్లలు పక్షంగా మీకు అప్పీల్ చేసుకుంటున్నాను. ఆ ఒక్కటే మాకు ఇంక ఈ పాఠశాలకి మాకు ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక్కటి కడితే మాకు ఈ పాఠశాలకి ఇంకంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. దాని మీద దృష్టి సారించి మరి మీరు దాని మీద ఒక నిర్ణయం తీసుకుని మరి అతి త్వరలో మన కాంపౌండ్ వాళ్ళని మొదలు పెట్టవలసిందిగా మరి పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈనాడు మన భోగాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ చూసుకుంటూ మీ అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చదువు చాలా ముఖ్యం. చదువు అన్నది చాలా విశేషమైంది. ఏదో స్కూల్ వెళ్తాం కాకుండా మంచి మార్కుతో పాస్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో ఉండే లైఫ్ కంటే వీళ్ళు జాబ్ వస్తే హైదరాబాద్, ఢిల్లీయో, ముంబైయో ఎక్కడో జాబులు సెటిల్ అవుతారు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.